హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం నువ్వుల అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం పొడి ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కందిపప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 కప్పు వరకు నువ్వులు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు మినపగుళ్ళు, అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీన్ని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ వరకు జీడిపప్పును వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఒక ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ అన్నంకి కలిసేలా కలుపుకోవాలి. ఈలోగా మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా నువ్వులు, పల్లీలు, వాటిని మిక్సీలో వేసుకొని ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే అన్నంలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈలోగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ దినుసులన్నిటిని మిక్సీ పట్టుకున్నాక మంచిగా కలిపిన ఈ అన్నంలో ఈ మిక్సీ పట్టిన పొడిని వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా మనం కలుపుకున్నట్లుగా అయితే అన్నం అంతటికి ఈ నువ్వుల పొడి అనేది కలుస్తుంది. ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్నట్లుగా అయితే మనకి నువ్వులన్నం అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.